నిన్న వాళ్ళకి జరిగింది, ఇవాళ రేపు మీకు కూడా జరగవచ్చు. సరేలే జరిగిపోయింది కదా అనుకుని వదిలేసే విషయం కాదు ఇది. డబ్బు మనిషి చేత ఎంతటి పన్నైనా చేయిస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం. మనుషులు ఇలా కూడా చేస్తారా అని అనుకునేలా ఆ ముగ్గురు ఆ రోజు ఏం చేశారో మరి కొద్దిసేపట్లో మీరే చూస్తారు. చూస్తూనే ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నమస్కారం అండి, కూర్చోవచ్చా? కూర్చో. థ్యాంక్ యూ అండి. బై ద వే, నా పేరు అభిమన్యు. మీ పేరు చెప్పలేదు? ఓ సారీ, నా పేరు శశిరేఖ. ఓ, పేరు బాగుందండి. కానీ ఈ శశిరేఖ దగ్గరికి ఈ అభిమన్యు ఎందుకు వచ్చాడని మీరు అనుకుంటున్నారు? ఇది అడగడానికే వచ్చారా? నిజం చెప్పాలంటే అదేనేమో అండి. నేను అప్పుడప్పుడు మా ఇంటి దాబాపై నించొని పైన చందమామని చూస్తూ ఒక్కసారైనా వెళ్ళాలని అనిపించేదండి. కానీ వెళ్ళాం కదా, అందుకే అట్లీస్ట్ ఈ 2 టేబుల్స్ అవతలున్న ఈ చందమామ దగ్గరికైనా వెళ్దామని ఇలా వచ్చా. విచిత్రం ఏంటంటే ఈ చందమామని చూస్తుంటే ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటే మీరు మీ కాఫీ, నేను నా కాఫీ తాగేదాకా మాట్లాడుకుందామా? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చిన్నప్పుడెప్పుడో స్కూల్లో చదివినట్టు గుర్తు, డాగ్ వాజ్ ద ఫస్ట్ యానిమల్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్ అని. అది ఇదేనా అండి? ఓ, బానే గుర్తు పెట్టుకున్నారండి. నాకు అదంతా గుర్తులేదు. స్పేస్కి వెళ్ళిన దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. కానీ వీడి పేరు అయితే విశ్వ. దేవుడు నాకు తమ్ముణ్ణి ఇవ్వలేదని మా డాడీ నాకు వీడిని ఇచ్చారు. వీడు లేకపోతే నాకు అసలు రోజే గడవదు. ఓ, అసలు మీరేం చేస్తుంటారండి? నేనా? చదివిన MBA వేస్ట్ అయిపోకూడదు అని చెప్పేసి మా డాడీకి బిజినెస్లో హెల్ప్ చేస్తుంటాను. అవును, మీరేం చేస్తారు? పొద్దున పూట సూర్యుడిని, రాత్రిపూట చంద్రుడిని చూస్తూ గడిపేస్తుంటారా? 1 year నుండి నా పరిస్థితి అంతే అండి. పొద్దున్నే సూర్యుడితో నిద్రలేస్తా, టైం కుదిరినప్పుడు చందమామని చూస్తాను. అంత బిజీ పనులేముంటాయండి ఈ సొసైటీలో? ఎందుకు లేదు, 24/7 పోలీసులు పని చేయాల్సిందే కదండి. ఓ వావ్, అంటే అభిమన్యు IPS అన్నమాట. అన్నట్టు నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఇలా ఇక్కడికి రాకుండా ఆ 2 టేబుల్ అవతలే కూర్చొని మిమ్మల్ని చూస్తా ఉండుంటే ఏమయ్యేదంటారు? ఏముందిలేండి అభి గారు, నన్ను చందమామని చేసిన మనిషికి థ్యాంక్స్ చెప్పలేకపోయేదాన్ని. నన్ను చందమామ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. చందమామని అందరూ చూస్తారు, అందరూ వెళ్ళాలనుకుంటారు. కానీ వాళ్ళందరూ మనం ఏం వెళ్తాం, ఏంటిలే వెళ్లేది అని ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తారు. కానీ ఎవరైతే మీలాగా చందమామని చూడటమే కాకుండా దగ్గరికి వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఎవ్వరికి దొరకని జ్ఞాపకాలు దొరుకుతాయి. అవునండి, మీరు చెప్పింది నిజమేనేమో. ఇంకో నిజం ఏంటంటే నేను చాలామంది అమ్మాయిలు చూశాను, కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. సిగ్గో తెలీదు, భయమో తెలీదు, లేదంటే సిగ్గుతో కూడిన భయమో అర్థం కాదు. ప్రతిసారి చూడ్డానికి కళ్ళు పనిచేసేవి కానీ మాట్లాడడానికి మాటలు అసలు వచ్చేవి కాదండి. కానీ ఈసారేంటో 2 బాగా కనెక్ట్ అయ్యాయి. నా లైఫ్లో ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. పోన్లేండి అభి గారు, ఆ రోజు ఇవాళ అయింది, అది చాలు కదా. హలో, మిమ్మల్ని ఆదమరిస్తే చాలు తలకాయలు మార్చేసే రోజులివి. అందుకే జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో అలసత్వంతో నిండిపోయిన మీ అందరికీ కళ్ళకు కట్టినట్లుగా గుర్తుండిపోయేలా చెప్పడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. భలే ఉంటుంది కదండి ఈ ప్రోగ్రాం. చూస్తే ఏం అర్థం కాదు, చూస్తుంటే నవ్వొచ్చేస్తుంటుంది. అలా అంటారేంటి శశి గారు? బయట జరుగుతూనే ఉంటాయి కదా, రోజు చూస్తూ ఉంటాం. చీ అని అసహించుకున్నా, చా అని ముక్కు మీద వేలేసుకున్నా జరిగింది పచ్చి నిజం. చరిత్ర చెరిగిపోదు. ఇలాంటి సంఘటనల నుండి మిమ్మల్ని రక్షిద్దామనే మా ఈ చిన్న ప్రయత్నం. ఈ పని చేయడానికి వాళ్ళు వాడిన వస్తువులు: ఒక ఫోను, 2 బండ్లు, 3 మనుషులు, 40 సెంటీమీటర్ల కర్చీఫ్, 50 ml క్లోరోఫామ్, ఊరికి 60 కిలోమీటర్ల దూరంలో ఒక స్థలం. ఆ రోజు జూలై 22వ తారీఖు 2014 తెల్లవారుజామున 4:15
ఎక్స్క్యూజ్ మీ, లైట్ ఉందా? అలా వ్యాన్లో వెళ్తుండగా వాళ్ళు దేనికోసమైతే ఇంత పని చేశారో దానికోసం టార్గెట్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ సిసి. హలో సార్, పక్కనే ఉన్నాను. వస్తున్నాను సార్. ఫోన్ ఎత్తిన ఆమెను వాళ్ల మాటలతో బెదిరించి భయపెట్టిచ్చేశారు. వాళ్లకు ఏం కావాలో చెప్పారు, తాను ఏం చేయాలో అంతా చెప్పారు. ఇచ్చేసాను కదా, ఇంకేంటి, వదిలేయండి. నీకు నీ విశ్వా కావాలంటే 10 లక్షలు రెడీ చేసుకో. లెట్స్ గో. నైజీరియా అమ్మతో గుడికొచ్చా, తర్వాత చేస్తా. పెట్టి అమ్మతో నన్ను చెప్పే కదా, అర్థం కదా. ఈ గర్ల్ ఫ్రెండ్ సార్ సత్య, ఐ థింక్ దిస్ ఇస్ VPN నెట్వర్క్. VPN సర్వర్స్ ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడో ఉన్నా అని చెప్పుకున్నావు కదా, దట్ ఈస్ వాట్ VPN ఇస్. వీడెవడో కానీ చాలా ఇంటెలెక్చువల్గా ప్లే చేస్తున్నాడు. వీ హ్యావ్ టు ట్యాకిల్ హిమ్ వెరీ కేర్ఫుల్లీ.